నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మే శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. మరలా హార్ముజ్ జలసంధి మూసివేత. అమెరికా ఇరాన్ మధ్య పెరిగిన మాటల యుద్ధం. ఇప్పట్లో ఒప్పందం కుదరదన్న ఇరాన్. పీడీసీసీ బ్యాంక్ ఏ గ్రేడ్ సాధించడం సంతోషంగా ఉందన్న పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. మే 9-10 తేదీల్లో ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ అసోసియేషన్ 14వ మహాసభలు. భార్య కాపురానికి రాలేదని 2 పిల్లలతో పాటు తండ్రి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం. పరిస్థితి విషమం. హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేయడంతో అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బఘేర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యంతో జరుగుతున్న శాంతి చర్చల్లో కొంత పురోగతి సాధించినప్పటికీ తుది ఒప్పందం ఇప్పట్లో కుదిరేలా లేదని, అది చాలా దూరంలో ఉందని అభివర్ణించారు. చర్చల్లో చాలా అవాంతరాలు ఉన్నాయని, పలు ప్రాథమిక అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయని తెలిపారు. వారాల తరబడి జరిగిన యుద్ధంలో ఇరాన్ క్షేత్రస్థాయిలో విజయం సాధించిందని అన్నారు. తమ డిమాండ్లను అగ్రరాజ్యం అంగీకరించినందుకే తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించామని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో అనుకున్న లక్ష్యాలను అమెరికా సాధించలేకపోయిందని మహమ్మద్ బఘేర్ పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధి ఇప్పటికీ ఎప్పటికీ ఇరాన్ నియంత్రణలోనే ఉంటుందని అన్నారు. తమపై పలు డిమాండ్లను రుద్దడానికి శత్రువులు ప్రయత్నించారని, అందుకు తాము అంగీకరించకపోవడంతో చర్చలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. తదుపరి విడత చర్చలకు ఇంకా తేదీ ఖరారు కాలేదని అన్నారు. ఇరాన్తో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన అనంతరం ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వైట్ హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ హార్ముజ్ విషయంలో ఇరాన్ అతి చేస్తుందని విమర్శించారు. జలసంధిని తిరిగి తెరిపించడానికి సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. లేదంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. సిబ్బంది సహకారంతో పీడీసీసీ బ్యాంక్ ఏ గ్రేడ్ సాధించిందని పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభలు నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. మహాసభలకు తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఫ్రెండ్కి వచ్చేయాలి దీవెన మీ అందరికి ఉంటే సార్ ఉన్నాయి ఉంటూ 21 మంది. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగులు శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు 1677 కిలోమీటర్లు బైక్ యాత్ర నిర్వహించి ఒంగోలులో ముగించినట్లు యూనియన్ నాయకులు రవి తెలిపారు. సహకార కేంద్ర బ్యాంక్ పటిష్టత కోసం ప్రభుత్వం సహకార బ్యాంకుకు ఆర్థిక చేయూత అందించడం కోసం 2 అంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రధాన డిమాండ్లతో ఒంగోలులో మే 9-10 తేదీల్లో మహాసభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బైక్ యాత్ర ముగింపు కార్యక్రమాన్ని పీడీసీసీ బ్యాంకులో నిర్వహించారు. సీఈఓ వెంకటేశ్వర శర్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో స్టార్ట్ చేసి 1600 పైచిలుకు కిలోమీటర్లు తిరిగి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా రావడం, అది నిజంగా చాలా ఒక రకంగా చాలా అదృష్టం అనుకుంటున్నా. ఎందుకంటే చిన్న పంచర్ కూడా కాకుండా వచ్చారంటే 1600 కిలోమీటర్లు నిజంగా సంకల్పం చాలా మంచిది. అట్లనే కేంద్ర నాయకత్వం
మాకు ఇక్కడ ఒంగోలులో చేసుకునే దానికి మహాసభ అంగీకరించటం అది నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఈ 50 years PDCC బ్యాంక్ మీద ప్రతి వారంలో ఒకసారి పేపర్లో మన బ్యాంక్ గురించి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో ఇవన్నీ మర్చిపోవాలా. ఫస్ట్ నేను రాగానే నేను క్యాంపస్లోకి ఈ బీరువాలు అన్నీ ఉన్నాయి, ఇదంతా మార్పు జరగాలి, కంప్యూటరైజ్ కావాలి, డిజిటలైజ్ కావాలి, ఇవన్నీ అనుకున్నాను. అట్లానే జరిగింది. నాకు మంచి CEO గారు వచ్చారు, ఆయన సహకారంతో. రెండోది, ప్రతిసారి పేపర్లో ఏ సొసైటీ ప్రాబ్లం ఏదన్నా ఉన్నా కూడా, అంటే ఇవన్నీ పేపర్లో రాకూడదు అన్న ఉద్దేశం నేను ఫస్ట్ నుంచి, నేను వచ్చి 9 months 10 months అవుతుంది. ఈ 10 months నుంచి నేను మన వాళ్ళకి చెప్తానే ఉన్నా, ఎప్పుడు కూడా మీ బ్యాంక్ గురించి అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషనా రైట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ అనవసరం మనకి. నాకు చాలా సంతోషంగా ఉంది. మా బ్యాంక్లో ఎంప్లాయీస్ అందరూ కూడా ఇప్పుడు చాలా చక్కగా హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఆ వర్క్ చేయడం వలన ఈ రోజున మా CEO గారికి సహకారం ఇవ్వటం వలన ఈరోజు 4,000 పైచిలకు బిజినెస్కి వచ్చాం. సో ఏ గ్రేడ్లోకి వచ్చామని చాలా సంతోషంగా ఉంది. అట్లనే మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంత ఎండలో రావడం, ఎటువంటి దీనికి ఇబ్బందులు జరగకుండా, అట్లానే మీ యొక్క సహకార వ్యవస్థను బలోపేతం చేసుకునే దానికి మీరు రేపు మహాసభలో చేసుకునే వాటికి కానీ, వ్యవస్థ బలోపేతం చేసేదానికి కానీ, మీ పే రివిజన్స్లో కానీ ఎటువంటి వాటిల్లో కూడా నేను రేపు ఏదైనా మా సహకారం ఏదైనా అవసరమైతే డెఫినెట్గా మీకు అందుబాటులో ఉండి, మా చైర్మన్లందరూ మిగతా 12 మంది చైర్మన్లందరికీ తెలియజేసి వాళ్ళను కూడా మన దృష్టిలో తీసుకొని మీకు డెఫినెట్గా ఏ వర్క్ అయినా చేసేదానికి నా సహాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. అట్లనే రేపు జరగబోయే మన 9-10వ తారీఖున జరగబోయే మహాసభలకి నా వంతుగా ఏం చేయాలో ముందుగానే చెప్పండి. దానికి డెఫినెట్గా నేను సహకరిస్తాను. ఏ నిర్ణయం అయినా పర్వాలా, ఎటువంటి నిర్ణయం అయినా పర్వాలా, డెఫినెట్గా మీరు ఈ మహాసభ సక్సెస్ కావాలని, తద్వారా మీరందరికీ మంచి పేరు రావాలని, అలాగే ఈ బ్యాంకు మన కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు అన్ని 13 బ్రాంచ్లు మంచి పొజిషన్లోకి వెళ్ళాలని కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి సహకార చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. శ్రీకాకుళంలో ఏప్రిల్ 13వ తేదీ మా వ్యవస్థాపక దినోత్సవం రోజు ప్రారంభమైన ఈ యాత్ర ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ముగించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 1677 కిలోమీటర్లు ఈ యాత్ర జరిగింది. 13 జిల్లాల్లో కూడా ప్రయాణం జరిగింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా బ్యాంకుల మీద ఎంక్వైరీలు రావటం, ఇవన్నీ కూడా బ్యాంకుల అస్తిత్వానికి కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయి. 51 అని ఏదైతే విచారణ జరుగుతుందో సెక్షన్ 51 ప్రకారం అవి నిష్పక్షపాతంగా జరగట్లేదు, రాజకీయ నాయకుల ప్రేరేపిత ఎంక్వైరీలు లాగా ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా వాటిని రద్దు చేయాలని కోరుతూ స్వతంత్ర విచారణ సంస్థలను ఏర్పాటు చేసి మాత్రమే సహకార సంఘాలు, సహకార బ్యాంకుల్లో భవిష్యత్తులో విచారణలు చేపట్టాలని, దీని మీద ఒక నిర్లక్ష్యం అనేది ఉంది. నష్టాల బాటన పడుతూ ఉన్నాయి. వాటికి ఆర్థిక సహాయాన్ని అందించాలి. వీటికి ఆర్థిక చేయూతనిచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ఆ ప్రభుత్వాల మీద ఉంది. వీటన్నిటికీ డిమాండ్ చేస్తూ సహకార రంగంలో 2 అంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలనేది ఒక ప్రధాన డిమాండ్తో ఈ యాత్రను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు ముగింపు వేదికగా ఒంగోలులో ముగింపు కార్యక్రమం జరుగుతుంది. మే 9-10, 2026 వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభలు ఒంగోలులో జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదరహిత జిల్లాగా ప్రకాశాన్ని మార్చేందుకు మరింత సమన్వయంతో సంబంధిత శాఖలు పనిచేయాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ప్రకాశం భవనంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో రోడ్డు ప్రమాదాల కట్టడికి తీసుకుంటున్న చర్యలు, పురోగతిపై ఎస్పీ హర్షవర్ధన్ రావుతో కలిసి సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చర్యల నివేదికను డీటీసీ ఆర్ సుశీల వివరించారు. జాతీయ రహదారులు, రోడ్లు, భవనాలు, పోలీస్ శాఖతో పాటు వివిధ శాఖల అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇటీవల పోలీసు శాఖ పరంగా తీసుకున్న కొన్ని చర్యలను, ఇందుకు సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎస్పీ వివరించారు. ఇంజనీరింగ్ లోపాలు, ఎన్ఫోర్స్మెంట్లో నిర్లక్ష్యం కారణంగా ఇట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు ప్రమాదాలు జరగకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నిలిపేలా చూడాలని,
వెండింగ్ జోన్స్లోనే దుకాణాలు ఉండేలా సమర్థవంతంగా పర్యవేక్షించాలని అన్నారు. సంబంధిత అంశాలలో వివిధ శాఖల మధ్య మరింత సమన్వయం కోసం జేఏసీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాట్సాప్ గ్రూపు ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకునే సదుపాయం కల్పిస్తామని అన్నారు. నిర్దిష్టంగా ఆదేశాలు వచ్చే వరకు ఆగకుండా ఈ గ్రూపులో పంచుకునే సమాచారం ఆధారంగా సంబంధిత శాఖలు సత్వరమే స్పందించాలని ఆదేశించారు. రహదారుల వెంట ప్రమాద కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలలో శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అన్నారు. కాలయాపనం చేయకుండా తక్షణమే తాత్కాలిక ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్ పైన మరింత దృష్టి సారించడం వల్ల జిల్లాలో రోడ్డు ప్రమాద మరణాలు 21% తగ్గినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివరించారు. కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి, డిఆర్ఓ చినబోబులేసు, జిల్లాధికారులు పాల్గొన్నారు. So which means what? Every time we are pinging them and also reminding them. సో అలా ఉంటే అది అవుతూ ఉంటుంది. వాళ్ళ పనిలో ఉండి దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మళ్ళీ 2 years మంత్ తర్వాత మళ్ళీ మీటింగ్ పెడితే అక్కడ కూడా మనకి ఇంప్లిమెంటేషన్ ఏముండదు. తర్వాత మళ్ళీ దీని గురించే మాట్లాడదు. ఈసారి మనం ఇంప్లిమెంటేషన్ గురించే మాట్లాడుతాం తప్ప దెన్ ఇట్లాంటి డిలేలు తర్వాత పర్మనెంట్ సొల్యూషన్స్ వాటి గురించి మాట్లాడడం. పర్మనెంట్ సొల్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది దానికి. సో 1 year వీ కెనాట్ వెయిట్. ఓకే, సో ఆ రకంగా చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రమ్ మై సైడ్ హర్ష, యూ డన్ a wonderful job. So definitely then we will see that Prakasam district last year 25 is the top. Then heat map. Now we'll see that somewhere down the line. Sorry, next time వచ్చేటప్పటికి heat maps నుంచి మనది డిసప్పియర్ అయ్యేలాగా మనం చేయాలి. సో దీని తర్వాత ఇంకొక నాకు రిక్వెస్ట్ ఏముందంటే, నేను మా డిఓ చూసేటప్పుడు గుర్తు వచ్చింది నాకు. ఈ 10th క్లాస్ పిల్లలు ఇద్దరు ఒక బైక్ మీద అద్దంకిలో వెళ్తూ వాళ్ళు యాక్సిడెంట్ ది ప్రాబ్లమ్ హియర్ ఇస్ దట్ వాళ్ళు మైనర్స్ 10th క్లాస్ అంటే వాళ్ళకి ఇంకా లైసెన్స్ కూడా లేదు, కానీ అక్కడ యాజమాన్యం వాళ్ళు బైక్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఈ కౌన్సిలింగ్లో అలాంటివి కూడా మనకి చెప్పాలి. చెప్పి అప్పుడప్పుడు స్కూల్స్లో కూడా మీరు చేయాలి. పోలీస్ కూడా ఒకసారి వెళ్తున్నప్పుడు మీరు కూడా స్కూల్స్లో పిల్లలకి దీని అవేర్నెస్, రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ మనం కల్పిస్తే ఇంకా బాగుంటుంది. వాళ్ళిద్దరు చిన్నపిల్లలు 10th క్లాస్ చదువుతున్నారు. జస్ట్ బికాజ్ ఏంటంటే ఆ ఏజ్లో స్పీడ్ అనేది థ్రిల్ ఉంటుంది. సో వాడు కూడా అక్కడ ఉన్నవాడు చిన్నపిల్లలు కాబట్టి బైక్ ఇవ్వకూడదు అనేది ఆలోచించుకోకుండా వాడు బైక్ ఇచ్చాడు, దాన్ని తీసుకెళ్లి ఫైనల్ యాక్సిడెంట్ అయిపోయింది. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎవరు రిప్రజెంట్ చేస్తారు. ప్రతి ఒక్కరిని కూడా వీ హ్యావ్ టేకన్ ద నేమ్స్ ఆఫ్ ద కన్సర్న్ ఆఫీసర్ అండ్ వాళ్ళు వెహికల్ డ్రైవర్స్ నుంచి కూడా తీసుకుంటారు. సమ్ టైమ్స్ ఆఫీసర్స్ మే నాట్ బి రీచబుల్. వాళ్ళు రీచ్ కాలేనప్పుడు మనం ఇమీడియట్ గా అంబులెన్స్ డ్రైవర్ కి పోలీస్ ఎవరికున్నా కానీ డ్రైవర్స్ కూడా మనం కాంటాక్ట్ చేసే విధంగా కూడా వీ హ్యావ్ టేకన్ ద డీటెయిల్స్ ఆఫ్ ద డ్రైవర్స్ ఆల్సో అండ్ వీ హ్యావ్ టేకన్ ద కోఆర్డినేట్స్ వేర్ ది వెహికల్స్ ఆర్ యూజువల్లీ స్టేషన్డ్. జనరల్గా బై అండ్ లార్జ్ పర్టికులర్ పోలీస్ స్టేషన్ లేకపోతే టోల్ ప్లాజా దగ్గర వాళ్ళు ఎక్కడ వెహికల్స్ స్టేషన్ చేస్తారనేది కూడా మనం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా సందర్భాలు వస్తే ఇప్పుడు మనకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రాసెస్ లో పబ్లిక్ 108 కాల్ చేస్తారు అండ్ మెనీ టైమ్స్ దే విల్ నాట్ నో దట్ దే విల్ బి అంబులెన్స్ నియర్ ద టోల్ ప్లాజా. అది తెలియకపోవడం వల్ల కొంత మనం అది ఇమీడియట్ గా రెస్పాండ్ కావడం వల్ల కూడా కొన్నిసార్లు మనం లైఫ్ వాళ్ళని సేవ్ చేయలేకపోవచ్చు. సో ఇవన్నీ కూడా ఈ హ్యాబిట్స్ అన్ని కూడా మనం అవాయిడ్ చేయడానికి, బెటర్ గా ఉండడానికి మొత్తం అందరి యొక్క డీటెయిల్స్ అన్ని చేసాం. ఇట్లా ప్రతి టీమ్ యొక్క వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మనం చేస్తాం. ఇప్పుడు సార్ దీంతో మనం విల్ బి క్రియేటింగ్ వాట్సాప్ గ్రూప్స్ సార్. టీమ్ వైజ్ వాట్సాప్ గ్రూప్స్, హైవే వైజ్ వాట్సాప్ గ్రూప్స్ చేస్తాము. సో నెక్స్ట్ వస్తాం సార్, వెల్కమ్ టు దట్ హౌ దట్ వర్క్ ఫ్లో అని. ఒంగోలు 60 అడుగుల రోడ్లో మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్ను కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అధునాతన విభాగాలను సందర్శించి నిర్వాహకులను అభినందించారు. సామాన్య ప్రజలకు అందుబాటులో అధునాతన వైద్యాన్ని అందిస్తున్నారని డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ఇప్పటికే గుంటూరు, మాచర్ల, చిలకలూరుపేట, నరసరావుపేటలో బ్రాంచీలు ఉన్నాయని, తాజాగా ఒంగోలులో 5వ బ్రాంచ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రామలింగారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సరస్వతి, డాక్టర్ చెంచిరెడ్డి, డాక్టర్ శాంతిశ్రీ పాల్గొన్నారు. పలువురు వైద్యులు, ఆత్మీయ బంధుమిత్రులు మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్ను సందర్శించి నిర్వాహకులను అభినందించారు.
మా బ్రదర్ అయిన డాక్టర్ రామలింగారెడ్డి గారు మరియు మా మేనల్లుడు మా పాప అయిన శాంతి మరి మా అక్కగారు వీళ్ళందరూ కలిసి ఈ మ్యాక్స్ విజన్ అనేది 4th బ్రాంచ్ని ఒంగోలులో ప్రారంభిస్తున్నారు. గతంలో చిలకలూరుపేట, మాచర్ల, మరి గుంటూరు, నర్సరావుపేటలో మొదటి బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నారు. అక్కడి నుంచి గుంటూరు, తర్వాత మాచర్ల, ఈ విధంగా అన్ని సెంటర్స్లో కూడా మ్యాక్స్ విజన్ని ఏర్పాటు చేసి సామాన్య ప్రజలకు అందుబాటులో ఈ కాస్ట్లీ వైద్యాన్ని దగ్గర తీసుకొచ్చినందుకు వారిని అభినందిస్తూ ఈ సర్వీసెస్ కూడా అందరూ వాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా ఈ రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ హాస్పిటల్స్ ఇది 4వ బ్రాంచి. మొట్టమొదటిది నర్సరావుపేట, తర్వాత మాచర్ల, తర్వాత గుంటూరులో మొదలుపెట్టి మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాకి వచ్చాం. సో ఇక్కడ మా మ్యాక్స్ విజన్ హాస్పిటల్స్ని, మా సర్వీసెస్ని అందరూ వాడుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఈ సందర్భంగా మా మెయిన్ కన్సల్టెంట్ డాక్టర్ సెంచిరెడ్డి గారు, ఫ్యాకో సర్జన్ శాంతిశ్రీ, వీళ్ళందరి సేవలు ఇక్కడ మేము మీ ప్రజలకి ఇవ్వాలని, ఐకి సంబంధించిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ మొత్తం కూడా మా దగ్గర ఉంది. ఒక్క లేజర్ తప్పితే, లేసిక్ తప్పితే మిగతా అవన్నీ కూడా తెచ్చిపెట్టాం. సో అన్ని రకాల రెటీనా సర్వీసెస్ కానీ, దాదాపు గ్లకోమా, రెటీనా, ఫ్యాకో, ఒకటేం లేదు, అన్ని రకాల సర్వీసెస్, కంటికి సంబంధించిన అన్ని రకాల స్పెషాలిటీసు సర్వీసెస్ మీకు ఇక్కడ ఈ హాస్పిటల్లో అత్యాధునికంగా అన్ని ఎక్విప్మెంట్స్ తెప్పించి పెట్టాం. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో గంగుపల్లి తండాలో దారుణం జరిగింది. భార్య కాపురానికి రాలేదని మనస్తాపంతో 2 పిల్లలకు కూల్ డ్రింకులో గడ్డి మందు కలిపి తాగించి తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. గంగుపల్లి తండాకు చెందిన చిన్ని నాయక్ భార్య కొంతకాలంగా పుట్టింట్లోనే ఉండిపోయింది. పలుమార్లు పెద్ద మనుషులతో చెప్పించిన భార్య కాపురానికి రాకపోవడంతో విరక్తితో కుమారుడు 7 ఏళ్ల శివనాయక్, 5 ఏళ్ల ఈశ్వర్ నాయకులకు గడ్డి మందు కలిపి కూల్ డ్రింకును తాగించి తాను తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో గమనించిన బంధువులు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. భార్య కాపురానికి రాకపోవడం, పిల్లలు చిన్నవారైనందున వారి ఆలనా పాలన చూసేందుకు ఇబ్బందులు పడుతూ తీవ్ర మనోవేదనతో ఈ దుశ్చర్యకు పాల్పడటం పట్ల సమీప బంధువులు, గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి దయతో క్షేమంగా బయటపడాలని ఆకాంక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వస్త్ర ఆభరణ వ్యాపార రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచిన సిఎంఆర్ సంస్థ అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఆధునిక డిజైన్లు, మోడల్స్తో కూడిన అదిరిపోయే కనెక్షన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే లక్షలాది మంది కస్టమర్ల ఆదరాభిమానాలు అందుకున్నట్లు సిఎంఆర్ సంస్థ జ్యువెలరీ విభాగంలో సరికొత్త కలెక్షన్ను సరసమైన ధరలకు అందిస్తుంది. అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక తరుగుదలలో 25% నుంచి 50% వరకు రాయితీ అందిస్తుంది. దీంతో సిఎంఆర్ జ్యువెలర్స్లో నూతన మోడల్స్, ఆధునిక డిజైన్లను ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. మన అక్షయ తృతీయ సందర్భంగా మంచి మంచి కలెక్షన్స్ పెట్టాం. మన దగ్గర మంచి మంచి డిజైన్స్, మంచి మంచి తక్కువ వెయిట్లో ఆర్నమెంట్స్ పెట్టాం. మంచి స్కీమ్స్ ఉన్నాయి. అలాగే తరుగులో ఆఫర్ ఉంది. మీకు 25% నుంచి 50% దాకా తరుగులో రాయితీ ఇచ్చేస్తున్నాం. అలాగే డైమండ్ ప్రతి క్యారెట్ మీద 10,000 రూపాయలు తగ్గింపు ఉంది. అలాగే స్కీమ్స్ ఉన్నాయి. ప్రతి నెల మీరు కట్టుకునే అమౌంట్ను బట్టి మీకు బంగారం
జమ అవుతూ ఉంటుంది. దానికి తరుగు లేకుండా 11 నెలల తర్వాత ఒక వస్తువు తయారు చేసుకోవచ్చు. ఇలా ఒక సేవింగ్స్, గోల్డ్కి కూడా ఒక సేవింగ్స్ అన్నట్టు. ఇక మన సిఎంఆర్ గురించి మీకు తెలిసిందే. తక్కువ వెయిట్లో మంచి మంచి డిజైన్స్, మంచి మంచి కలెక్షన్స్ మన ఓన్లీ సిఎంఆర్ ప్రత్యేకం. అలాగే తరుగు చాలా తక్కువ. బయట మీరు ఎన్ని ఫ్రాంచైజీలు, ఎన్ని షోరూమ్స్ చూసుకున్నా మన సిఎంఆర్లోనే తరుగు చాలా తక్కువగా దొరుకుతుంది. ఆల్రెడీ మనం 47 సంవత్సరాల నుంచి ఉంది మనం ఫరము. మీకు అందరికీ తెలిసిందే, కస్టమర్లకు అందరికీ. మీ అందరి సహకారం మనకు కావాలి. ఓకే, అదే అక్షయ తృతీయ సందర్భంగా తరుగు రాయితీ ఉందండి. 25% నుంచి తరుగులో 50% వరకు రాయితీ. బాపట్ల జిల్లా సముద్ర తీర ప్రాంతాలను పర్యాటక హబ్గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటకులను ఆకర్షించే క్రమంలో తీరంలో నూతనంగా ప్రారంభించనున్న అడ్వెంచర్ స్పోర్ట్స్ పారా గ్లైడింగ్ను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యతో కలిసి కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. టూరిజం అభివృద్ధిలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన అడ్వెంచర్ స్పోర్ట్స్ పారా గ్లైడింగ్ను ఈ నెల 19వ తేదీ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో టూరిజం మరింత అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఖ్యాతి పొందినటువంటి చీరాల రామాపురం బీచ్ ఈరోజుకి వీకెండ్స్లో చాలా వరకు హైదరాబాద్ యాత్రికులే వచ్చి ఈ యొక్క సుందరమైన ప్రాంతాన్ని, ఈ ఆహ్లాదాన్ని ఎంజాయ్ చేసి వెళ్తున్నటువంటి ఒక లొకేషన్ మన బాపట్ల జిల్లాలో ఉంది. ఇప్పుడు NH 167A కూడా సంపూర్ణం అవ్వడం వలన 5 గంటలలో హైదరాబాద్ నుంచి నేరుగా చీరాల బీచ్ని చేరుకుంటున్నారు. ద నియరెస్ట్ బీచ్ టు హైదరాబాద్. ఇంకా గుంటూరుకి వెళ్ళక్కర్లేదు, విజయవాడకి వెళ్ళక్కర్లేదు. దిస్ ఈజ్ అ బై రోడ్ ఫ్రమ్ మిర్యాలగూడ నుంచి చిలకలూరుపేట, పర్చూర్, చీరాల, వాడ్రేవుకి నేరుగా 4-వే బీచ్లో 4-వే హైవేలో రాగలుగుతున్నారు ఈ బీచ్కి. ఇక్కడికి వచ్చినప్పుడు బీచ్ మాత్రమే ఉండడం వలన చాలా రోజుల నుంచి అడ్వెంచర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెంచితే చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. సో ఈరోజు అది సాకారం అయింది. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైన ఒక పాలసీ ఇవ్వడంతో జిల్లాలో అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రతి సోమవారం ప్రకాశం భవన్లో నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం వేళల్లో మార్పులు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి బి చిన్నబోబులేస్ తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల ప్రకారం ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు డిఆర్ఓ తెలిపారు. ఈ మేరకు దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు మార్పు గమనించాలని కోరారు. జిల్లా అధికారులందరూ మారిన సమయాన్ని గమనించి ఉదయం 8 గంటల్లోగా హాజరు కావాలని సూచించారు. మండే PGRS 10 గంటల నుంచి 2 గంటల దాకా కండక్ట్ చేస్తున్నాం. కానీ ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదు అనేటువంటి ఉద్దేశంతో కమ్మింగ్ మండే, రేపు లేదు మరునాడు నుండి ఉదయం 8 గంటలకే కండక్ట్ చేయబోతున్నాం. 11 గంటల దాకా ఉంటుంది. దయచేసి జిల్లా అధికారులు ఆ టైమింగ్స్ దృష్టిలో పెట్టుకోండి. 8 గంటలకే అటెండ్ కాండి. 11కి అయిపోతుంది. మరలా మీరు రెస్ట్ తీసుకొని యథావిధిగా మీ యొక్క రెగ్యులర్ డ్యూటీస్కు అటెండ్ కావచ్చు. ఈ రోజు వరకు 37, 38, 41 దాకా, అంటే 41 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదవుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో పెరిగే సూచనలే ఉన్నాయి, తగ్గే అవకాశాలు లేవు. కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, మనకు కూడా ఇబ్బంది రాకూడదు. మనము కూడా అర్లీగా కొంత వర్క్ చేసుకొని ఎండా టైంలో కొద్దిగా రెస్ట్ తీసుకొని మరలా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ డ్యూటీకి రావచ్చు. ఒంగోలు PVR బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదిత్య డిగ్రీ కాలేజీ విద్యార్థులు
ఫ్లాష్ మ్యాప్ నిర్వహించారు. పలు సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్న నేపథ్యంలో మత్తు వద్దు, కెరీర్ ముద్దు అంటూ ఆటపాటల ద్వారా అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ సురేష్ పర్యవేక్షణలో ఫ్లాష్ మ్యాప్ ఉత్సాహంగా సాగింది. అడిగింది చేపోతా నాగులుపులపాడు మండలం మధ్యలాలపాడులో ఈ నెల 20 నుంచి మండవ వెంకట్రావు మెమోరియల్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజముల బల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గుమ్మడి సాయిబాబు తెలిపారు. ఒక విభాగంలో పాల్గొన్న జతలు మరొక విభాగంలో పాల్గొనరాదని అన్నారు. కాడి విరిగినా, గొలుసు పట్టేళ్లు తెగినా, రాడ్డు విరిగినా అదనపు సమయం ఇవ్వటం జరగదని పేర్కొన్నారు. ప్రతి గిత్తల జతకు రథసారథులు 7 మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. పోటీల్లో పాల్గొనే ఎడ్ల జత యజమానులకు రథసారథులకు ఉచిత భోజన వసతి కల్పిస్తామని అన్నారు. పోటీలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని, ప్రతిరోజు సాయంత్రం ఫ్లడ్ లైట్ల వెలుగులో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని సాయిబాబు తెలిపారు. రైతు సోదరులు, పశు పోషకులు, ఒంగోలు జాతి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు. వీక్షకుల కోసం ప్రత్యేకంగా వసతి ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
రేపటి నుండి అంటే 20 ఏప్రిల్ 20వ తేదీ నుండి ఈ నెల 26వ తేదీ వరకు అంటే దాదాపు 7 రోజుల పాటు ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటల నుంచి ఒంగోలు గిత్తలకు సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో ఒంగోలు గిత్తల బల ప్రదర్శన కార్యక్రమాన్ని మనం ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రేపు సాయంత్రం ప్రారంభోత్సవానికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా కూడా రేపు 20వ తేదీ అనేది ఉంది కాబట్టి ముందుగా ఆయన జన్మదిన కేక్ కట్ చేసుకున్న తర్వాత ఈ జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బల ప్రదర్శన కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు ఈ ప్రాంత రైతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా రైతాంగ సోదరులందరిని కోరుతూ ఉన్నాం. ప్రతిరోజు కూడా 9 రకాల బహుమతులు ప్రతి కేటగిరీలో కూడా 9 రకాల బహుమతులుగా నిర్ణయించడం జరిగింది. సీనియర్స్కి వచ్చేటప్పటికి జాక్పాట్ పందెంలో మొదటి బహుమతిగా బుల్లెట్ మోటార్ సైకిల్ని మనం తొలిసారిగా ఈ ప్రాంతంలో మొదటి బహుమతిగా ఇవ్వటానికి నిర్ణయించడం జరిగింది. విరివిగా రైతాంగ సోదరులు గత 6 సంవత్సరాల గ్యాప్లో ఈ ప్రాంతంలో మనం ఈ ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శనని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బహుమతులు ఇచ్చే విషయంలో కూడా రేపటి రోజునటువంటి తొలి రోజున రైతాంగ సోదరులకు ఇచ్చే విజేతలైనటువంటి ఇచ్చే 9 బహుమతులు కూడా మా గ్రామాన్ని నుంచే రైతాంగ సోదరులు ఉత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ప్రోత్సాహంగా బహుమతులు ఇచ్చేదానికి కూడా ఈ గ్రామస్తులు ముందుకొచ్చారు. ఎప్పుడు కూడా గతంలో కూడా 5 సంవత్సరాలు మద్దిరాలపాడులో చాలా పెద్ద ఎత్తున నిర్వహించటం, వేలాది మంది రైతులు ఇక్కడికి పాల్గొని ఒక ఉత్సవంలాగా ఒక రైతు పండుగలాగా విజయవంతంగా నిర్వహించారు. ఈ పోటీలు నిర్వహించడం అనేది చాలా సంతోషం. రైతాంగం అందరూ కూడా పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఎండాకాలం ఈ రైతులు అందరూ కూడా ఈ ఎద్దుల పోటీల్లో చూడాలని చెప్పి ఉత్సాహంగా ఉన్నారు. దీనికి దాదాపు 50 లక్షల ఖర్చుతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది చిన్న విషయం కాదు. రైతాంగం అందరూ కూడా గత 10-15 రోజుల నుంచి కూడా తెలిసిన దగ్గర నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒంగోలు శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వసంతోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. వైఖానస ఆగమ పండితులు పరాంకుశం సీతారామాచార్యులు బృందం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష స్నపన తిరుమంజనం వసంతోత్సవం ఊంజల సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. బొల్లాపల్లి ఫణిదీప్తి బృందం ఆలపించిన భక్తి కీర్తనలు ఆకట్టుకున్నాయి. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీరాణి, ఆర్జిత సేవల ధర్మకర్తలు ఆలూరి సుశీలాదేవి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరి లక్ష్మీకుమారి, ఆలూరు జయశంకర్ తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
ఎర్రగొండపాలెం మండలం గంగపాలెంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జలం జీవం పథకాన్ని ప్రారంభించారు. గ్రామ చెరువు అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన 44 లక్షల నిధులతో చేపట్టిన పనులను టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎలక్షన్ బాబు ప్రారంభించారు. నీరే జీవనమని, గ్రామాల అభివృద్ధిలో చెరువుల పాత్ర కీలకమని ఎలక్షన్ బాబు అన్నారు. ఎండ కొంచెం తగ్గి చెరువుల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాలు పెరిగి రైతులకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గంగపాలెం చెరువు అభివృద్ధితో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. చెరువు గట్టు బలోపేతం, మట్టి తొలగింపు, పరిసరాల శుభ్రత వంటి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు తాగునీరు, వ్యవసాయానికి అవసరమైన నీరు సమృద్ధిగా లభిస్తుందని తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు గ్రామ రూపురేఖలను మార్చుతున్నాయని అన్నారు. పాత సింగరాయకొండలో ప్రసిద్ధ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో చిన్న తిరునాళ్లుగా నిర్వహించే శ్రీ రామానుజాచార్యుల వారి జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీ ఉత్సవం జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రామానుజుల వారికి జరిపించిన గ్రామోత్సవంలో పాల్గొన్నారు. దేవస్థానం చైర్మన్ సన్నిబోయిన శ్రీనివాసులు, ధర్మకర్తల మండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి, అర్చకులు పాల్గొన్నారు.
దోర్నాల మండలం వైచెర్లోపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరబెట్టిన మిరప పంటను గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. శనివారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో భోజనం కోసం ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని బాధిత రైతు కఠారు చెంచయ్య తెలిపారు. కళ్ళంలో ఆరబెట్టిన మిరపకాయలపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పండించడంతో 20 క్వింటాళ్ల మిరప పూర్తిగా కాలిపోయింది. 30 క్వింటాళ్లు ఉండగా గ్రామస్తులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేసి కొంత మిరపను రక్షించారని అన్నారు. ఈ ఘటనలో సుమారు 5 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని మిరప పంట పండించగా చేతికొచ్చే సమయంలో ఇలా దగ్ధం కావడంతో తీవ్రంగా నష్టపోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. కాగా ఘటనపై సమాచారం అందుకున్న దోర్నాల ఎస్ఐ వెంకటరమణయ్య హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేవుడు మీ నన్ను పెడతామని ఆడికి ఊరుకుంటూనే ఉండము. సార్ ఇంకా పెట్రోల్ చల్లి నిప్పు దిగేటరకు దగ్గుని లేచేటరకు ఆ మనిషి ఇంకా ఆ నుంచి ఏంది మంట ఒక్కసారి దగ్గుని లేచిందని చూసుకొని ఊర్లో జనానికి ఫోన్ చేసి వచ్చి ఏమో సార్ అది ఎంగడేసులు బిందె గ్లాసు దాంట్లోనే ఉందంట సార్. ఎవరు తెచ్చుకున్నాడు సార్, నేను చేయలేదు. మేము చెర్లోపల్లి రైతులము. మేము కౌలుకి తీసుకొని 2 ఎకరాల భూమి మిరప చెట్లు వేసాము. మా మిరప కోపించుకొని కళ్ళంలో కాయలు పోసుకుంటే ఎవరో తెలియని వాళ్ళు వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టారు. జనాలందరూ చూసి 8 గంటల వరకు చేలోనే ఉన్నాను. ఇంటికి పోయింది చూసి ఎవరో పెట్రోల్ తెచ్చి తగలబెట్టారు సార్. ఎంత నష్టం ఏంటిదన్నా? 25 క్వింటాల మిరగాళ్ళు గాలిపోయినాయి. కొద్ది గొప్పల పక్క తీసిర్రు. గవర్నమెంట్ ఏదన్నా ఉంటే మాకు సాయం చేయగా. 25 క్వింటాల మిరగాయలు మాది లేకుండా ఎవరో తగలబెట్టారు సార్. మేము అన్నానికి పోయింటే 8 దాకా కావిలుండి ఉన్నాం సార్. అన్నానికి పోయి వచ్చేలేపి పని చేసి ఊళ్ళో జనాలు వచ్చి వాళ్ళే జనాలు వచ్చి కాసిన కానీ లేకుండా కానీ పోయినాయి సార్. సార్ గవర్నమెంట్ ఏమన్నా ఉంటే సాయం చేయరు సార్ మాకు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరలా హార్ముజ్ జలసంధి మూసివేత. అమెరికా ఇరాన్ మధ్య పెరిగిన మాటల యుద్ధం. ఇప్పట్లో ఒప్పందం కుదరదన్న ఇరాన్. పీడీసీసీ బ్యాంక్ ఏ గ్రేడ్ సాధించడం సంతోషంగా ఉందన్న పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. మే 9, 10 తేదీల్లో ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ అసోసియేషన్ 14వ మహాసభలు. భార్య కాపురానికి రాలేదని 2 పిల్లలతో పాటు తండ్రి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం. పరిస్థితి విషమం. డి న్యూస్లో నేటి మాట. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. కాలం అనుకూలించినప్పుడు సంతోషంగా గడపాలి. ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎంతో కాలం ఉండదని గ్రహించి ధైర్యంగా ఉండాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.